అయితే నీ తల్లిని ఎంత కమ్మదలుచుకున్నావో చెప్పు. మాటలు సరిగ్గా రాని. సరైన వాళ్ళ దగ్గర మాటలు సరిగ్గానే వస్తాయి. ఓరి నీ అబ్బా, అంతేనా మీ అమ్మ విలువ? అయ్యా ఇంజనీర్ బాబు, అదుగో ఆ గుడి దగ్గర నుంచి ఆ తాడి చెట్లు పక్క నుంచి అలా అలా ఆ బిల్డింగుల ముందు నుంచి ఆ బిల్డింగుల ముందు నుంచి అలా రోడ్డు దాటి కాలవ దాటి ఇదిగో ఈ పాకల వరకు మన రాజా సాహెబ్ గారి స్థలమే బాబు. చూసారుగా. చూడండి ఇంజనీర్ గారు, మనం అనుకున్నంత పెద్ద హోటల్ కట్టడానికి ఈ స్థలం సరిపోతుందిగా? తప్పకుండా ఈ సిటీ మొత్తంలో లేనంత పెద్ద హోటల్ కట్టించవచ్చు, కానీ ముందు ప్రదేశం అంతా ఖాళీ చేయించాలిగా. మీరు ప్లాన్ తయారు చేసే లోపు మేము ఖాళీ చేయిస్తాం. ఏం రాజా సాబ్, మేమంతా ఖాళీ చేయాలా? భుజంగం బాబు, ఎవరి మట్టిలో మాణిక్యం. సీతని ఈ పేటలోనే ఉంటుంది. అయోధ్యలో ఉండవలసిన సీత ఈ అడవుల్లాంటి చోట ఉందేమిటి పాపం? ఇలాంటి కబుర్లు చెప్పి చెప్పి ఆ రావణాసురుడు రాముడి చేతిలో టపీమని చచ్చి ఊరుకున్నాడు. నువ్వెవడివి? నేనెవరినైతే గానీ మీరు అనుకునే పని జరగదని చెప్పడానికి వచ్చాను. దీవాన్ గారు, వెంటనే ఈ స్థలం ఖాళీ చేయమని వీళ్ళతో చెప్పండి. సీత, ఈ స్థలం ఖాళీ చేయడానికి వీల్లేదని ఆయనతో చెప్పు. మా ఆజ్ఞగా చెబుతున్నాం, వెంటనే ఈ స్థలం ఖాళీ చేయాలని. మా హక్కుగా చెబుతున్నాం, ఖాళీ చేయమని. హక్క? ఎవడిచ్చాడు మా స్థలం మీద మీకు ఈ హక్కు? ఇచ్చింది కాదు, తీసుకున్నది రాజాసాహెబ్. తరతరాలుగా తాత ముత్తాతల నుంచి వీళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చేస్తున్నారు. ఈ మట్టిలో వీళ్ళ ప్రాణం, ఈ రాళ్లలో వీళ్ళ బ్రతుకులు కలిసిపోయి ఉన్నాయి. ఏళ్ల తరబడి కన్నీటిని కష్టాలని ఈ నేలతో పంచుకున్నారు వీళ్ళు. వీళ్ళకి మించిన హక్కు మరెవరికీ లేదు ఈ పేట మీద. అలా నువ్వన్నంత మాత్రాన చట్టం ఒప్పుకోదు. చట్టం డబ్బున్న వాళ్ళ చుట్టం, అది మా మాట ఎందుకుంటుంది? రాజాసాహెబ్, మనసు లేని కోర్టులు చట్టాలు మర్చిపోయి మనసున్న మనిషిగా ఆలోచించండి. ఖాళీ చేసి వీళ్ళందరినీ ఎక్కడికి వెళ్ళమంటారు? ఆఖరి దశలో మంచాల్లో పడి ఉన్న ముసలివాళ్ళని, పుట్టినప్పటి నుంచి ఈ మట్టిలోనే ఆడుకుంటున్న పసిపిల్లల్ని, ఈ గడ్డనే దీపాలు వెలిగించుకుంటూ కాపురాలు చేసుకుంటున్న ఆడవాళ్ళని, వీళ్ళందరినీ ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళమంటారు? ఏం చేయమంటారు? మా దారిలో అడ్డు వచ్చే రాళ్లను పక్కకు విసిరి పారేయడమే మాకు తెలుసు. అవి ఎక్కడ పడతాయో ఏమవుతాయో మాకు అనవసరం. అయినా హైదరాబాద్ చాలా పెద్ద నగరం, వెతుక్కుంటే చోటు దొరక్కపోదు. మా బ్రతుకులకు రాళ్ల విలువ కట్టి మా కాపురాలు కూలగొట్టి వాటి మీద గొప్ప వాళ్ళ సుఖాల కోసం భవనాలు నిర్మించాలనే నీ దౌర్జన్యాన్ని మేము సహించాం. ఆ భగవంతుడు క్షమించడు. అయ్యా, ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే చట్టాలు రూల్స్ అన్ని వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? అమ్మేసి సొమ్ము చేసుకుంటాం. సరే, అంతగా గోల చేస్తున్నారు గనక దయదలిచి ఈ స్థలాన్ని అమ్మదలుచుకున్నాం. కొనగలిగితే కొనండి. ఏంటి, తల్లి లాంటి ఈ భూమిని అమ్ముతావా? భూమి తల్లి కావచ్చు, కానీ నాకు డబ్బు తండ్రి, అందుకే అమ్ముతున్నాను. అయితే నీ తల్లిని ఎంత కమ్మదలుచుకున్నావో చెప్పు. మాటలు సరిగ్గా రాని. సరైన వాళ్ళ దగ్గర మాటలు సరిగ్గానే వస్తాయి. ఇప్పుడు చెప్పు. నడి బజార్లో వీళ్ళందరి ముందు నీ తల్లిని ఎంత కమ్మదలుచుకున్నావు? 2 లక్షలు. కొనగలవా? ఓరి నీ అబ్బా, అంతేనా మీ అమ్మ విలువ? అవునులే, నీలాంటి కొడుకును కన్న తల్లికి అంతకంటే విలువే ఉంటుంది. ఏమిటో మాటలు, జాగ్రత్తగా మాట్లాడు. ఒరే రాజా సాహెబ్ కుక్క, జాగ్రత్త నీకు నాకు కాదు బే. రాజా సాహెబ్, ఎల్లుండి సాయంత్రం వచ్చి మీ 2 లక్షలు మీరు పట్టుకెళ్ళండి. అంతా వినండి. ఎల్లుండి సాయంకాలంలోగా నాకు డబ్బు తెచ్చివ్వకపోతే మీ ఇళ్ళన్నీ మట్టిలో రాజా కలుస్తాయి. సాహెబ్, అనవసరంగా అరిస్తే ఆయాసం వస్తుంది. ఎల్లుండి మీ డబ్బు ఇవ్వడం ఖాయం, మీరు వెళ్ళండి. చాగు, నీకేమైనా మతిపోయిందా? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఈ అబ్బా, మనం దాల్చుకుంటే డబ్బుదే ఉంది రాజీ. రాయ్ బాబు, ఎల్లుండి సాయంత్రం నీతో ఖర్చు పని ఉంది, మర్చిపోకు. అలాగే. భుజంగం బాబు, నువ్వు రత్తాలు కలిసి జనాన్ని వాళ్ళ మీదకి రెచ్చగొట్టండి. ఏ తోడు లేక వాళ్ళిద్దరూ బజార్లో పడగానే ఆ సీతని ఇక్కడికి చేర్చండి. శభాష్ బాబు గారు, అయ్యగారి ప్లాన్ ఉందే. అంతే ఇంటిక, అంతే మరి. ఏమయ్యా, సాయంత్రం అవుతోంది. మరో గంటలో మా రాజా సాహెబ్ గారు బుల్డోజర్స్తో వచ్చేస్తున్నారు. మరి డబ్బు తెస్తానన్న మీ పెద్ద మనిషి ఇంతవరకు పత్తాలేడు. పోనీ ఆ డబ్బు మీరే ఇచ్చేస్తారా, లేకపోతే మీ ఇళ్ళని పడగొట్టించేమంటారా? చెప్పండి. చెప్పండి రా, చెప్పండి. ఉన్న కొంపలు ఊడిపోయాక పసివాళ్ళని ముసవాళ్ళని తీసుకుని ఎక్కడికి పోతాం? రత్తాలు, నువ్వు చెప్పరా రాజా సాహెబ్తో. శేఖదరగా మొదటి నుంచి ఈ పేటలో ఉంటూ వస్తున్న మా గురువును వదిలేసేసి ఆ కొత్తగా వచ్చిన వాడు వెనకాతలు పడ్డారు. ఇప్పుడు ఏంటి ఏ లాభం? అందుకే ఆ రోజు ఛాలెంజ్ చేసిన రాజుగాడు వాడి స్నేహితులు ఈ పేటలో ఉన్నంత వరకు మిమ్మల్ని కనికరించమని మా బాబు గారు ఖచ్చితంగా చెప్పేశారు. ఏమిటిక? అవునరా,
2 లక్షలు తెచ్చిస్తారని సవాల్ చేసిన నాయాలు మాయమయ్యాడు. వాళ్ళిద్దరు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మన బతుకులు మట్టిపాలు కాబోతున్నాయి. అందుకని ముందు వాళ్ళిద్దరు అంతు చూసి ఆ తర్వాత మనం వెళ్ళి రాజాసాబ్ కాళ్ళ మీద పడిపోదాం. ఆయన తప్పకుండా కనికరిస్తాడు. శాబాష్, ఆ పని చేయండి, నేను ఓ పొడి వేస్తాను. ఏమంటారు? ఇంకాసేపట్లో రాజాసాహెబ్ వస్తాడు. ఈ ఇళ్ళని నేలమట్టం చేస్తాడు. ఇంతకీ అన్నయ్య ఏమయ్యాడో తెలియట్లేదే. అదే నేను ఆలోచిస్తున్నాను. రేయ్, పిరికి నాయలా, రారా బయటికి. నిన్నే రాజీ, నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు ఉద్రేకంగా ఉన్నారు. ఏ చెరువుకో. రాజీ, ఏంటి, ఏం జరిగింది? నా ఏల ఏమీ తెలియనట్లు మాట్లాడతావేంట్రా? నీవలే కాదు, ఇంకాసేపట్లో మా కొంపలు కూలిపోయేది. ఏమిట్రా నువ్వు అనేది? ఆ వేళ మాటలతో రాజా సాహెబ్ అని రెచ్చగొట్టావే, ఇవాళ ఏం చెప్తావా చెప్పు. లక్షలు కోట్లు తెస్తానన్నాడే వాడేవాడు. సింహం లాంటి రాజా సాహిబ్ ని బేకర్ లాంటి మా మీద కొద్ది మీ మానాన్ని మీరు చూస్తూ కూర్చుంటారా? వస్తారంటే పట్టి తన్నండి. అనవసరంగా ఆవేశపడకండి. అంతా కలిసి రాజాసాహెబ్ను ఎదుర్కొందాం. అవసరమైతే ప్రాణాలు ధారపోసైనా మన హక్కులను కాపాడుకుందాం. ప్రాణాలు ధార పోస్తాడట, ప్రాణాలు. ఆ ప్రాణాలు నీవైతేగా నీకు బాధ. చాగ్గాడు తప్పించుకున్నట్టు సమయానికి నువ్వు తప్పించుకుంటావు. చచ్చేది మేమేగా. రత్తారావు, అనవసరంగా ఈ అమాయకులందరినీ రెచ్చగొడుతున్నాం. వినండి, మీ అందరికంటే ముందు నేను నిలబడతాను. నా ప్రాణాలు బలి చేసైనా ఈ అన్యాయాన్ని ఆపుతాను. బాబు, రాజీ బాబు, రాజా గారు బుల్డోజర్ వచ్చి మా ఇళ్ళని కూల్చి నేలమట్టం చేస్తున్నారు. మా పసిబిడ్డల మొహాలు చూడండి బాబు, మా ఆడాడ కళ్ళల్లో కన్నీళ్లు చూడండి, మా గుండెల్లో బాధ చూడండి బాబు. మా కొంపలు కూల్చి మా బతుకులు కాల్ చేస్తే మేము నాశనం అయిపోతాం బాబు. బాబు, మా ఇల్లు కూల్చేసి స్థలాలను లాగేసుకుంటే మేము అనాథలం అయిపోతాం బాబు. ఈ ఎండలో వానలో చీకట్లో చివికిపోతాం బాబు. బాబు, ఈ కళ్ళు లేని దాని ముఖం చూసైనా కాస్త దయతలచండి బాబు. బాబు, దయతలచవలసింది మేము కాదు, మీ అందరి తరఫున వకాలతా పుచ్చుకుని డబ్బు తెస్తానన్నాడే ఆ తగులు బాధ్యని అడగండి. డ్రైవర్ కానీ ఓహో, వచ్చావా? డ్రైవర్ కానీ. రాజాసాహెబ్, బుల్డోజర్ కదలడానికి వీల్లేదు. నా ప్రాణాలు తీసిన తర్వాత మా పాకలు పడగొట్టాలి. నీ కోరికకి మాకు అభ్యంతరం లేదు. ఆపండ్రా మీ అబ్బా. డబ్బు తెస్తానని చెప్పావు, ఇదేమిటి? నీ అబ్బా ఇదేమిటో కూడా తెలీదా నీకు? దీన్ని పాడి అంటారు. రాజాసాహెబ్, సాధారణంగా శవం దీని మీద ఉంటుంది, ప్రాణం పైకి పోతుంది. కానీ ఈరోజు నీ ప్రాణం దీని మీద ఉంది, శవం ఇక్కడుంది. ఏమిటా వాగుడు? వాగుడు కాదు బే, నిజం. డబ్బేగా నీ ప్రాణం. ఇదిగో. డబ్బు 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 డబ్బు. ఒరేయ్ నక్కనాయల, ఈ 2 లక్షలు లెక్క పెట్టే ముందు మీ రాజా సాహెబ్ ఈ కాగితం మీద సంతకం చేయాలి. ఏ కాగితం? చదువులారు బాబు. సిరిగిరి హనుమంతరాజా కుమారుడు సిరిగిరి నరసింహరాజా అనబడే నేను మనఃపూర్వకంగా హనుమంతుడి గుడికి చెరువుకి మధ్య గల ఈ భూమిని ప్రజలందరికీ దానం చేస్తున్నాను. ఈ విషయంలో ఎవరి నిర్బంధం లేదని, ఈ క్షణం నుంచి ఈ స్థలంపై నాకు ఎటువంటి హక్కు లేదని అంగీకరిస్తూ ఈ పత్రం రాసిస్తున్నాను. త్వరగా సంతకం చేసేయండి బాబు, అందరూ డబ్బుకు దిష్టి పెట్టేస్తున్నారు. భుజంగం, ఆ డబ్బు లెక్కట్టు. నీ అబ్బా లెక్క పెట్టే తెచ్చాను బే, నా లెక్కలో తప్పుండదు. అవును బాబు గారు, 10 మంది ముందు లెక్కేందుకు ఇంటికెళ్ళి చూసుకుందాం. అగో రాజా సాహెబ్,
పొద్దున్నుంచి మీరు చేసిన హంగామాకి నష్టపరిహారం వెళ్ళండి. చాగు, ఇవాళ నువ్వు వీళ్ళందరి జీవితాలు కాపాడావు. ఇంతకీ ఆ డబ్బు ఎక్కడిది? ఎక్కడదైతే నీ అబ్బ తప్పో ఒప్పో మంచో చెడో మాట నిలబెట్టుకోవడం ఈ చాగు లక్షణం. నువ్వు నిలబెట్టుకుంది నీ మాటనే కాదు బాబు, ఈ వాడలోని పేద సాదల బతుకులు కాపరాలు అన్నీ నిలబెట్టావు. అవును చాగు, నువ్వు పేదవాళ్ల పక్షానికి గెలుపు తీసుకొచ్చావు. గెలుపు నేను తేవడం ఏంటి రాజీ? ఎప్పుడైనా ఎక్కడైనా గెలిచేది పేదవాళ్ల మాట, పేదవాళ్ల పేట. తెలుగు